వాహనదారులపై టోల్ తీయనున్నారు అధికారులు. రోజులో ఎన్నిసార్లు టోల్ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ కట్టాల్సిందే. ఏపీలోని 65 టోల్ ప్లాజాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజా వద్ద ఉన్న టోల్ ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోతం మోగుతుంది. వీటి జీవోటీ గడువు ముగియటంతో అక్టోబర్ నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ వరకు ఒకసారి వెళితే కారుకు 160 రూపాయలు, తిరుగు ప్రయాణంలో 80 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. 24 గంటల వ్యవధిలో మళ్లీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూళ్లు ఉండేవి కావు. కానీ అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు ఒకవైపు పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడ గుంటూరు మధ్య నిత్యం వందలాది మంది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వారిపై టోల్ రూపంలో తీవ్ర భారం పడుతోంది. ఏపీలోని అన్ని జాతీయ రహదారుల్లో కలిపి 69 టోల్ ప్లాజాలున్నాయి. వాటిలో 65 టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. విజయవాడ హైదరాబాద్ మార్గంలోని కీసర టోల్ ప్లాజా, నెల్లూరు చెన్నై హైవేలో ఉన్న వెంకటాచలం, బుధారం, సుళ్లూరుపేట కలిపి మొత్తం 4 చోట్ల మాత్రమే పాత నిబంధనలు అమలవుతున్నాయి. ఈ 4 ప్లాజాల్లో 24 గంటల్లోపు ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా ఒకసారి పూర్తి ఫీజు, రెండోసారి సగం ఫీజు మాత్రమే తీసుకుంటారు. వీటి గుత్తేదారుల జీవోటీ గడువు 2031 వరకు ఉంది. అప్పటి వరకు ఇదే విధానం కొనసాగనుంది. మిగిలిన 65 టోల్ ప్లాజాల్లో 24 గంటల్లో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ చెల్లించక తప్పడం లేదు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ సందీప్, మరోసారి అయితే మాత్రం వాహనదారులకి అయితే మాత్రం అతి త్వరలో పెద్ద భారం అయితే పడనుంది. ఇప్పటికే కూడా వాహనదారులకి టోల్ ప్లాజా ధర అయితే మాత్రం ప్రతి 60 కిలోమీటర్లు కూడా వాహనదారు రూపాయలు మాత్రం టోల్ ఫీజు వసూలు చేస్తారు. అదేవిధంగా మరి అతి త్వరలో రేపు జనవరి నుంచి అయితే మాత్రం ఒక్కరి వాహనము టోల్ ప్లాజా నుంచి దాటి ప్రయాణించాలంటే మాత్రం వాళ్ళకి అదనపు ఫీజులు కూడా వసూలు చేసేందుకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే ఈ టోల్ ప్లాజా ధర చేయనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొత్త విధానం కూడా అమలు చేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే NH-65 మీద చూసుకున్నట్లయితే మాత్రం సుమారు టోల్ ప్లాజాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ టోల్ ప్లాజాల ద్వారా కూడా వాహనాల ద్వారా కూడా రానున్న రోజుల్లో అయితే మాత్రం టోల్ ప్లాజా బాధలు అయితే విధించున్నారు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం మనము ఈ టోల్ ప్లాజా ఒక్కసారి టోల్ ప్లాజా నుంచి వాహనము దాటినట్లయితే మాత్రం 160 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. తిరిగి ప్రయాణం మళ్ళీ అదే గుంట ఒక్క రోజులోనైతే మాత్రం 24 గంటల లోపల ఒక కారు మళ్ళీ అదే విధంగా టోల్ ప్లాజా నుంచి రివర్స్ వెళ్ళినట్లయితే మాత్రం సగం ఫీజు చెల్లించాల్సిన పని ఉంటుంది. అదే చూసుకుంటే 160 రూపాయలు సగం చూసుకుంటే 180 రూపాయలు, మామూలు 80 రూపాయలు వసూలు చేసే పని ఉంటుంది. కానీ మరి రానున్న రోజుల్లో అయితే మాత్రం అటు వెళ్ళిన 120 రూపాయలు, తిరిగి వచ్చినా కూడా 160 రూపాయలు వసూలు చేసేందుకైతే మాత్రం ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. దీంతో కూడా ఈ టోల్ గేట్ల ద్వారా అయితే మాత్రం వాహనదారులకు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం భారీ ఎత్తున మాత్రం దీంట్లో భారం పడనుంది. దీంతో కూడా ఇప్పుడే మనం చూసినట్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి టోల్ గేట్లు చూసినట్టు మాత్రం 69 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వాటిలో 65 టోల్ ప్లాజాల్లో అయితే మాత్రం ఈ నిబంధనలు అయితే మాత్రం అతి త్వరలో అమలు కానున్నాయి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో ఉన్నటువంటి కేసర్ టోల్ ప్లాజా, నెల్లూరు చెన్నై హైవేలో ఉన్నటువంటి వెంకటాచలం, బోధారం హైవేలో ఉన్నటువంటి సూర్యాలపేట మొత్తం 4 చోట్ల మాత్రమే పాత నిబంధనలు అయితే అమలు కానున్నాయి. ఇట్లా మిగతా ఉన్నటువంటి 64 ఉన్నటువంటి ఏవైతే టోల్ గేట్లు ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈ కొత్త నిబంధనలు అయితే అమలు కానున్నాయి. ఈ నిబంధనలు అమలు అయితే మాత్రం ఒక్కొక్క వాహనానికి అయితే మాత్రం ఒక్కసారి టోల్ గేట్ దాటితే 160 రూపాయలు, అదే విధంగా తిరిగి ఒకే రోజులో వచ్చినా మరో ఎన్నిసార్లు తిరిగినా కూడా అదే 160 రూపాయలు కూడా వసూలు చేసేందుకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కొత్త
మార్గాలు అయితే అమలు చేయనుంది. ఈ అన్నిటి కూడా రేపు అక్టోబర్ నుంచి అయితే మాత్రం అమలు అయినందుకు చూస్తున్నారు. ఈ పాత నిబంధనలు అయితే మాత్రం మన నవంబర్ తోనే ముగినున్నాయి. ఈ రేపు జనవరి నుంచి అయితే మాత్రం కొత్త నిబంధనలతో పాటుగా మరికొన్ని సడలించి కూడా ఇవన్నీ అయితే చేయనున్నారు. దీంతో కూడా వాహనదారులు అయితే మాత్రం కొంతమేర అయితే మాత్రం ఇబ్బందులకు అయితే గురి చేయనున్నారు. మరో విధంగా చూసినట్లయితే మాత్రం ఈ నిబంధనలు అన్ని కూడా 2030 ఈ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని సడలించి కూడా చేయనున్నారు. చూసినట్లయితే మాత్రం ఇప్పుడు కరెక్ట్ గా సూళ్లూరుపేట, అదేవిధంగా కేసర్ టోల్ ప్లాజా, అదేవిధంగా నేషనల్ ఇక్కడ ఉన్నటువంటి హైవే ప్లాజాలు ఈ 4టికే పాత నిబంధనలు ఉన్నాయి. మరికొన్ని టోల్ ప్లాజాలు కూడా ఈ నిబంధనలు అమలు చేయాలన్నట్టుగా మాత్రం కేంద్ర ప్రభుత్వంతో పాటు స్టేట్ ప్రభుత్వం అయితే మాత్రం కొన్ని అర్జీలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. వాహనదారులు ఇంత పెద్ద మొత్తంలో చెల్లించలేని సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొన్నిటిలో సడలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వాలతో కూడి ఈ నిబంధనలు వరించే విధంగా చూశారు. కానీ ఈ చూసినట్లయితే మాత్రం రానున్న రోజులైతే మాత్రం వాహనదారులకి పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మాత్రం యమునా ఎక్స్ప్రెస్ టోల్ ప్లాజా పెరుగును. దీంతో పాటుగా ఎక్స్ప్రెస్ హైవే వద్ద టోల్ ట్యాక్స్ రేట్లు పెంచాలి. 2 ఏళ్ళు మాత్రమే ప్రతిపాదనలు వచ్చినా కూడా ప్రభుత్వం ఇంకా టోల్ ట్యాక్స్ పెంచలేదు. కానీ గతంలో ఉన్నటువంటి టోల్ ట్యాక్స్ పెంచలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం పెంచేందుకు చూస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభం నుంచే అంటే రేపు 2025 జనవరి నుంచి కూడా ఈ టోల్ ట్యాక్స్ పెంచాలనేది చూస్తున్నారు. దీంతో కూడా లక్షలాది మంది ప్రయాణికులు అయితే మాత్రం వీటిపై ప్రభావం పడే ఉన్నట్టు చూస్తుంది. దీంతో కూడా అధికారులు అయితే మాత్రం కొంతమేర అయితే మాత్రం వీటికి మార్గదర్శకాలు అయితే మాత్రం ఇంకా ప్రజలకి ముందుకు తీసుకురాలేదు. వీటన్నిటిని కూడా రేపు రానున్న జనవరి నుంచి అయితే మాత్రం వాహనదారులకి చెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది వాహనదారులు అయితే మాత్రం వీటిపై మాత్రం కొంతమంది అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూడా వాహనదారులు పెద్ద ఎత్తున భారం పడనుంది. దీంతో కూడా ఒక్కసారి లోకల్ సమీపంలో ఉన్నటువంటి వాహనదారులు కూడా సమీప గ్రామాలకు ఇప్పుడు మనం చూసినట్లయితే మాత్రం జగ్గయ్యపేట నుంచి విజయవాడకి నిత్యం కూడా ఎంతో మంది వాహనదారులు ఈ రూట్ గానే నేషనల్ హైవే 60 పైన ప్రయాణం చేస్తుంటారు. కానీ ఒక్కసారి కట్టించుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అదే ఛార్జీలు అమలు చేస్తున్నప్పటికీ కూడా వాహనదారులకు అయితే మాత్రం పెద్ద ఎత్తున భారం అయితే పడనున్నట్లుగా అయితే మాత్రం వాహనదారులు అయితే మాత్రం ఈ టోల్ ప్లాజాల మీద కొంచెం అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు.